ఆ పోడు భూముల ఇష్యూ మరోసారి ఘర్షణకు దారితీసింది. ఇప్పుడు ఏకంగా అటవీ శాఖ అధికారిపైనే దాడికి కారణమైంది ఈ పోడు భూము ఇష్యూ. అయితే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పై చేయి చేసుకున్నాడు ఒక వ్యక్తి. కౌటల మండలం కనికి గ్రామంలోని పోడు భూమిలో ట్రాక్టర్ తో పనులు చేస్తుండగా అడ్డుకున్నారు ఎఫ్ఎస్ఓ అతరుద్దీన్. దీంతో పనులు చేస్తున్న శ్రీనివాస్ గౌడ్ ఆ అధికారిపై చేయి చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య కొద్దిసేపు ఘర్షణ జరిగింది. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఒక ఆఫీసర్ మీకు పైకి వస్తాడా? నువ్వు సార్ కొడతాడు సార్ కొడతాడు సార్ వచ్చి కూడా ఊరు సార్ జీప్ పంపండి సార్ జీప్ పంపండి కొట్టిండు సార్ నాకు ఇప్పుడు. మొత్తానికి మీరు విజువల్ చూస్తుంటారు. సో పోడు భూమిలో ఇష్యూ ఈ మరోసారి ఘర్షణకు దారితీస్తుంది. అక్కడ ఎఫ్ఎస్ఓ ఆఫీసర్ పై దాడి చేసే వరకు వెళ్ళింది ఈ మొత్తం ఇష్యూ కూడా. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, ఇప్పటికైనా ఆ ఇష్యూ సమస్యలిపోయిందా? అక్కడ అధికారులు ఏమంటున్నారు? సాయి కిరణ్. సర్దాజ్ పూర్తిగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల మండలం కనికి గ్రామ పరిధిలో పూర్తిగా శ్రీనివాస్ గౌడ్ అనే పోడు వ్యవసాయం చేసుకుంటున్నాడు. అందులో భాగంగా పూర్తిగా ట్రాక్టర్ తో దున్నుతున్న క్రమంలోనే ఎఫ్ఎస్ఓ అతరుద్దీన్ అక్కడికి చేరుకున్నాడు. పూర్తిగా అంటే హైకోర్టు ఆదేశాల మేరకు ట్రాక్టర్ తో సాగు చేసే అవకాశం లేదు, ఖచ్చితంగా ట్రాక్టర్ తో సాగు చేయొద్దంటూ ఆపే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగానే అక్కడ ఉన్న శ్రీనివాస్ గౌడ్ కు అదేవిధంగా ఎఫ్ఎస్ఓ అధికారికి పూర్తిగా వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ వాగ్వాదం భాగంలోనే పూర్తిగా అక్కడ శ్రీనివాస్ గౌడ్ ఒక్కసారిగా ఆగ్రహానికి గురై అక్కడ ఎఫ్ఎస్ఓ అతరుద్దీన్ పై చేయి చేసుకున్నాడు. ఈ మొత్తం పరిణామంతో ఒక్కసారిగా పూర్తిగా అక్కడ ఇటు అటవీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎవరైతే శ్రీనివాస్ గౌడ్ దాడి చేశారో అతనిపై కేసు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు. మొత్తంగా చూసుకుంటే సర్తాజ్ గత కొన్ని రోజుల నుంచి పూర్తిగా ఇటు అటవీ సమీప ఉండే పోడు వ్యవసాయం చేసుకునే భూముల్లో ఆధునిక యంత్రాలతో వ్యవసాయం చేసుకునే అనే అంశం అనేది వివాదంగా మారుతుందని చెప్పి నిర్మల్ జిల్లా కేసు పెట్టారా? కేసు నమోదు చేశారు సర్తాజ్. కేసు నమోదు చేసి ఖచ్చితంగా అతని అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేపట్టనున్నారు. పూర్తిగా అతనిపై యాక్షన్ కూడా తీసుకోబోతున్నారు. కాకపోతే పూర్తిగా సర్తాజ్ ఇక్కడ చూసుకుంటే నిర్మల్ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు రిలేటెడ్ ఇష్యూస్ అనేది ప్రతి సంవత్సరం కూడా వివాదాలకు దారి తీస్తున్నాయని చెప్పుకోవాలి. తాజాగా ఎక్నాలెడ్జ్మెంట్ చేయడం, వాళ్ళకి ఎందుకు ట్రాక్టర్స్ వాడకూడదు, ట్రాక్టర్ వాడితే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అనేది వాళ్ళకి అర్థమయ్యేటట్టు అధికారులు చెప్తున్నారా? ఖచ్చితంగా మీరు అన్నట్టు సర్తాజ్ అధికారులు సమన్వయం చేసుకోవడంలో కానీ అవగాహన కల్పించడంలో కానీ ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు నిర్మల్ జిల్లాలో కావచ్చు, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో హైకోర్టు ఆదేశాలతో ఖచ్చితంగా ట్రాక్టర్లను వినియోగించొద్దని మాత్రమే చెప్తున్నారు. కాకపోతే ఎందుకు వినియోగించుకోవద్దు, దానికి సంబంధించిన కారణాలు ఏంటని విశ్లేషిస్తూ వాళ్ళకి అవగాహన కల్పిస్తే ఇటు అటవీ అధికారులకు కావచ్చు, పోడు రైతులకు కావచ్చు ఒక సమన్వయం ఏర్పడే అవకాశం ఉన్న ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం జరగకపోవడంతో ఇటు ఫారెస్ట్ అధికారులు స్థానిక పోడు రైతుల మధ్య గ్యాప్ పెరుగుతుంది. ఇది ఘర్షణ వాతావరణం తలెత్తుతుంది, పూర్తిగా ఇబ్బందులు తలెత్తున్నాయి, వివాదాలకు దారి తీస్తున్నాయని చెప్పుకోవాలి సర్తాజ్. పూర్తిగా ఇటు నిర్మల్ జిల్లాలో కడెం ఉడుంపూరు వ్యవహారం అయితే చూశాము. పూర్తిగా ఉడుంపూరు గ్రామస్తులందరూ ఇటు అటవీ శాఖకు సహాయ నిరాకరణ ప్రకటించారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పూర్తిగా ఇటు రైతులతో అటవీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడంతో ఆ సమస్య అయితే సమసిపోయింది. మళ్ళీ ఈ సమస్య మళ్ళీ ఇక్కడ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కనికి గ్రామంలో ఏర్పడింది. అంటే ఇక్కడ ట్రాక్టర్ల వినియోగంపై మళ్ళీ వివాదం చెలరేగిన నేపథ్యంలో అధికారులు ఎలా సమన్వయం చేసుకొని ఈ సమస్యను ఎలా ఇచ్చేస్తారు అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ సాయి కిరణ్. మొత్తానికి అక్కడ నిషేధం అని చెప్తే సరిపోదు, ఎందుకు నిషేధించారు అనేది అక్కడ ప్రజలకు, రైతులకు అర్థమయ్యేటట్టు చెప్తే తప్ప వాళ్ళు వినే పరిస్థితి ఉండదు. సో అధికారులు ఇప్పటికైనా సరే వాళ్ళకి సంబంధించి మొత్తానికి ఎక్నాలెడ్జ్మెంట్ అంటే వాళ్ళకి చెప్పే దిశగా కొన్ని క్లాసెస్ తీసుకోవడమో లేకపోతే వాళ్ళని మోటివేట్ చేయడమో చేయాలి. అయితే ఇక్కడ ఒకటి అక్కడ దున్నడం కారణంగా, ట్రాక్టర్స్ పెట్టి దున్నడం కారణంగా మొత్తం అడవి భూమి కాబట్టి చెట్ల వేర్లు ఇటు బలహీనపడే అవకాశాలు ఉంటాయి. బికాజ్ ఫారెస్ట్ ఏరియాలో చెట్ల వేర్లు చాలా లోతుగా చాలా దూరం వరకు విస్తరించి ఉంటాయి కాబట్టి అవి ఇటు వాటికి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ట్రాక్టర్ తో దున్నకూడదు ఆ ప్రాంతాల్లో. దాంతో పాటు సాయిల్ అనేది మన దగ్గర ఉన్న భూమిలాగా గట్టిగా ఉండదు కాబట్టి సాయిల్ ఎరోజన్, వర్షాకాలంలో అక్కడ మట్టి కొట్టుకుపోయే ప్రమాదాలు ఉంటాయి. దాని కారణంగా మళ్ళీ అది పనికిరాని భూమిగా మారిపోతుంది. సో ఇది మళ్ళీ రైతులకే ఎఫెక్ట్ చేకూర్చే అంశం. సో వీటిని అర్థమయ్యేటట్టు అధికారులు రైతులకి కనుక చెప్పే ప్రయత్నం చేస్తే అప్పుడు వాళ్ళే ట్రాక్టర్లు వాడరు. సో అధికారులు కూడా దీని గురించి ఆలోచించాలి. అలానే రైతులు కూడా వీటి గురించి ఆలోచించి ట్రాక్టర్లను పక్కన పెట్టి ట్రెడిషనల్ వేస్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటే దున్నాల్సిన అవసరం ఈ పోడు